అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. చలితో పాటు పొగమంచుతోనూ స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేకపోతున్నారు. లైట్లు వెలుతురులోనే వాహనదారులు ప్రయాణిస్తున్నారు. చింతపల్లి పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం కనిష్టంగా హుకుంపేట, జిమాడుగుల, ముంచింగి పుట్టులో 6.5 డిగ్రీలు, పాడేరు, పెదబయలు 8 డిగ్రీలు, అరకులోయ, కొయ్యూరు, చింతపల్లిలో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. పొగమంచులో వాహనాలు వేగం తగ్గించి తగు జాగ్రత్తలతో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. 6 గంటలకి ఇంటికాంచి వస్తున్నామండి. చలి మంచి చాలా ఎక్కువ ఉంటుంది. చలికి ఉండలేక ఉదయం వచ్చి కొడిదర పని చేయలేకపోతున్నాం. చలిలోని మంటలు వేసుకొని అలా చలికి అలాగా ఉంటున్నామండి. పొగ మంచు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మంటలు వేసుకుని అలాగా కూర్చుంటున్నామండి. 10 గంటల వరకు అలా మంటలు వేసుకొని ఏదో పని చేసుకుంటూ కూర్చుంటున్నాం. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఈ పొగ మంచుకి ఎక్కడి నుంచి వచ్చి మంచికి ఎలా వస్తున్నారో ఏటో కూడా తెలియట్లేదు. మనకి మంచులోనే ఇబ్బంది పడి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. రోడ్లు కనబడట్లేదు. పొగ మంచు ఎక్కువ ఉందండి. దాదాపు రోడ్లో 15 అడుగులు ముందు కూడా ఏమీ కనిపించట్లేదు. వాహనాలు కూడా ఏమి కూడా. ఇవాళ చలి తీవ్రత ఎక్కువ ఉంది. వర్షంలాగా పాడేరులో పడుతుందండి. ఈరోజు చలిమంట ఎక్కడ ఉందా అని నేను వెతుక్కుంటూ వస్తున్నాను. ఈరోజు నేను జిమాడుగులు వెళ్ళాలి. బట్ ఏంటంటే ట్రావెల్ చేయలేక నేను నడుచుకుంటూ వస్తున్నాను. చలి తీవ్రత అయితే ఎక్కువ ఉంది పాడేరు ఈరోజు.